చరిత్ర ఏంటి, వాడు ఏమేం పనులు చేశాడన్న చర్చ చాలా తక్కువ జరుగుతోంది. సో ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరి చెప్పింది ఏంటంటే రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు సరే, అండ్ హర్దీప్ సింగ్ పూరి చాలా క్లియర్ గా చెప్పిన మాట, నేను ఒక 3-4 సార్లు ఎప్స్టైన్ ని కలిశానని చెప్పారు ఆయన. నేను ఎప్స్టైన్ ని కలిశాను అని హర్దీప్ సింగ్ పూరి చెప్పాడు. కలవడం అంటే దాని అర్థం ఆయన నేర సామ్రాజ్యంలో నేను కూడా లింక్ ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు. నాకు ఆ క్రైమ్ కి దానికి నాకు సంబంధం లేదు. కానీ మేము కలిసింది ఎప్పుడు అని అంటే హర్దీప్ సింగ్ పూరి ఆయన ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ కి మెంబర్ గా పనిచేశారు. అండ్ అంతేకాదు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్ గా పనిచేశాడు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అంతకుముందు ఆయన 2017 కంటే ముందు అంతా కూడా ఆయన ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి, యునైటెడ్ నేషన్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి, భారత విదేశాంగ శాఖకి సంబంధించినటువంటి వ్యక్తి. 1974 ఇండియన్ ఫారిన్ సర్వీస్ కి సంబంధించి IFS కి సంబంధించినటువంటి బ్యాచ్ అధికారి ఆయన. సో ఆయన ప్రొఫైల్ చాలా పెద్దది. ఆ ప్రొఫైల్ లో భాగంగా ఎలీట్ పీపుల్ ని చాలా మందిని కలవాల్సి వస్తుంది, డెలిగేట్స్ ని కూడా చాలా మందిని కలవాల్సి వస్తుంది. ఆ కలిసే క్రమంలోనే ఎప్స్టైన్ నేను కలవడం జరిగింది. అండ్ అందులో కూడా ఒక మెయిల్ లో రాశాను, ఒకటే మెయిల్ బయటకు వచ్చింది. ఆ మెయిల్ లో రాసింది ఏంటి అనేది మెయిల్ కి ఆ రాసిన మెయిల్ ని కూడా నేను ప్రజలకు చూపిస్తున్నాను అని చెప్పి ఆయన దాంట్లో కూడా పెట్టారు. అందులో రాసింది ఏంటి అంటే భారత్ గ్రోత్ స్టోరీ గురించే ప్రస్తావన ఉంది. అది కూడా కేవలం ఎప్స్టైన్ హర్దీప్ సింగ్ పూరి ఇద్దరే కలవలేదు, మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే హాఫ్ మ్యాన్. ఆయన ఎవరంటే బేసికల్ లింక్డ్ ఇన్ కి కో ఫౌండర్. లింక్డ్ ఇన్ అనే సంస్థ ఉంది కదా, దాని కో ఫౌండర్ కి నేను కలుస్తున్నప్పుడు ఎప్స్టైన్ కూడా కలిశాడు. సో నేను కో ఫౌండర్ అయినటువంటి లింక్డ్ ఇన్ కి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి నేను ఆయనకు మెయిల్ పెడితే ఆ మెయిల్ మాత్రమే వచ్చింది. ఎప్స్టైన్ ఫైల్స్ లో హర్దీప్ సింగ్ పూరి పేరు ఉంది అనే మాటని హెడ్ లైన్ లో రాస్తున్నారు కానీ అసలు యాక్చువల్లీ హర్దీప్ సింగ్ పూరి ఏ కోణంలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఎటువంటి అంశాల్లో ఉన్నారు అనే చర్చ ఎందుకు చేయట్లేదు అనేది హర్దీప్ సింగ్ పూరి చెప్పిన మాట. సో సేమ్ ఇట్లాంటిదే నరేంద్ర మోదీ విషయం కూడా. నరేంద్ర మోదీ ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నాడు అనగానే అయిపోయింది, ఆ మొత్తం నేర సామ్రాజ్యాన్ని దీనికి ఆపాదించాల్సిన అవసరం లేదు. ఎప్స్టైన్ అనేవాడి నేర సామ్రాజ్యం వేరు, ఎప్స్టైన్ అనేవాడి ఇతర కార్యకలాపాలు వేరు. ఇతర కార్యకలాపాలు ఎలీట్ గా బయటకి చొక్కా హ్యాపీగా మంచి వైట్ కాలర్ గా వేసుకొని మంచి సూటు బూటు వేసుకొని ప్రెసిడెంట్లు లేకపోతే బిజినెస్ మ్యాన్లు వీళ్లతో కలిసి డిన్నర్లు కాక్టైల్ పార్టీల్లో అటెండ్ అయ్యేటువంటి వ్యక్తి వాడు. సో మామూలుగానే పెద్ద డెలిగేషన్ పార్టీలో కలుస్తూ ఉంటారు. సో ఇది వేరు ఇది వేరు, రెండింటిని క్లబ్ చేయకూడదు అనేది హర్దీప్ సింగ్ పూరి చెప్పిన మాట. చాలా చాలా విమర్శ అంటే కౌంటర్ విమర్శ చేశారు ఆయన హర్దీప్ సింగ్. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అసలు బేసికల్లీ మీరు అమ్మకానికి పెట్టారు అంటే ఏ విషయం చదవకుండా, మీరు ఏ విషయం చదవకుండా అసలు నేను చెప్పిన మాటలు వినకుండా, అసలు బేసికల్లీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి ఈజీగా మాట్లాడి వెళ్ళిపోవచ్చు అనే ఒక భావన నుంచి వచ్చిన ప్రాబ్లం ఇది. మన దగ్గర కూడా చాలా మందిని చూస్తుంటాం, జర్నలిస్టులని చాలా మందిని చూస్తుంటాం. వాళ్ళకి ఏంటంటే థంబ్నెయిల్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటే సరిపోయింది, ఇంకా మిగతా ఏం అక్కర్లే. సో థంబ్నెయిల్ ని కొంచెం స్పైసీగా పెట్టామంటే 10 మంది చూస్తారు. అది ఎలా చూస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నది క్వాలిటీ మీద దృష్టి కంటే క్వాంటిటీ ఎక్కువైపోయిన పరిస్థితులు వచ్చాయి. సో దానికోసం ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరి మాట్లాడిన దాంట్లో సరే నేను ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరిని నేనేం వెనకేసుకు రావాలని కాదు, ఇంకొన్ని విమర్శించాలనే ఉద్దేశం కాదు. బట్ ఒక దేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా మంత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ IFS ఆఫీసర్ గా ఆయన పనిచేశారు. అండ్ ఇంతకుముందు అంబాసిడర్ గా పనిచేశారు, యునైటెడ్ నేషన్స్ కి అంబాసిడర్ గా భారత్ తరఫు నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. అండ్ ఆయన ట్రాక్ రికార్డ్ కూడా చాలా మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి. అండ్ సడన్ గా ఒక్కసారిగా ఎప్స్టైన్ కి దానికి లింక్ చేసేసి అయిపోయింది, ఇంకా ఆయన పూర్తిగా ఆయన జీవితంలో తెచ్చుకున్నటువంటి క్రెడిబిలిటీని అంతా ఒక నిమిషంలో ధ్వంసం చేసే పరిస్థితిలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అది కూడా ఏదైనా జరిగితే పర్వాలేదు, జరిగింది ఏమైనా వచ్చింది అప్పుడు ఇప్పటి వరకు నరేంద్ర మోదీయో హర్దీప్ సింగ్ పూరియో నిజంగానే ఎప్స్టైన్ తో లేదా ఒక అమ్మాయిలతో ఉన్న ఫోటోలు ఏమైనా బయటకు వచ్చాయా? అది లేదు. లేకపోతే అక్కడ ఏమన్నా నిజంగానే వాళ్ళ ఐలాండ్ లో ఉన్న విజువల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? లేవు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం రఘు గారు, మనకు కూడా తెలుసు చాలా మంది, ఇప్పుడు మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు, నేను ఉన్నాను, ఎవడో వస్తాడు, వచ్చి ఎవడో ఫోటో దిగుతాడు, అన్న మిమ్మల్ని చూస్తామండి స్క్రీన్ మీద, మీతో ఫోటో దిగుతారని ఫోటో దిగుతాడు. వాడు ఎవరిని మర్డర్ చేశాడో, ఎవరితో ఏ కేసులో ఉన్నాడో మనకు ఎట్లా తెలుస్తుంది? ఇమీడియట్ చెప్పాలంటే 10 మందిలో కలుస్తారు, ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడతారు. సరే, ఇందులో కొంచెం హై ప్రొఫైల్ కేసుల్లోకి వెళ్ళినప్పుడు, కొంచెం పెద్ద స్థాయిలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మీద స్క్రూటినీ ఉంటుంది, స్క్రూటినీ చేస్తారు, వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వాలంటే స్క్రూటినీ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎప్స్టైన్ లాంటి వాడి విషయంలో ఏంటంటే బిల్ క్లింటన్లని, బిల్ గేట్స్ ని,
లేకపోతే వారెన్ బఫెట్ ని, అవును. లేకపోతే ఎలాన్ మస్క్ ని, ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ని, ఇట్లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన సెక్యూరిటీ ఏం ఆపుతారు? మార్క్ జుకర్బర్గ్ పేరు కూడా ఎవరు ఆపగలుగుతారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని? ఎవరినైనా కలవచ్చు. ఎప్స్టైన్ అనేవాడు ఎవరినైనా కలుస్తాడు ఈ వాడి పనే ప్రపంచంలో, అది, ఆబ్వియస్లీ. దాంట్లో ఏం లేదు, వాడి పనే అది. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వాట్. యా యా ఇక మరో విషయం సార్, అంటే ఈ యుఎస్ ఇండియా డీల్ విషయంలో కొన్ని పదాల్ని మారుస్తోంది అమెరికా అనే విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?